పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ బెయిల్ రాకపోతే నాకు చావే దిక్కు, నాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి జడ్జి గారు ముందు ఏడుతున్నారండి. అసలు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ పావులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతాలన్నీ కూడా మాట్లాడారు. వాళ్ళ ఆడవాళ్ళని కానించి ఆయన్ని కానించి చాలా తప్పుడుగా మాట్లాడాడు. ఆయన అరెస్ట్ చేయడంలో ఏమీ తప్పు లేదు. కంపల్సరిగా ఆయన అరెస్ట్ చేసి తీస్తేనే ఉన్నవాళ్ళు కూడా అదేంటో అందులో ఉన్న ఈ విషయం ఏంటన్నది అర్థమవుతుంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది. బోరుగడ్డ అనిల్ అరెస్టే కానీ, పోసాని, వర్మ, వల్లభనేని వంశీ వీళ్ళందరూ అరెస్టులు కూడా అన్ని అక్రమ అరెస్టులు. వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్తున్నారండి. మరి గతంలో వాళ్ళు ఎలా చేశారంటారు? వాళ్ళు ఏ తప్పు చేయకపోవడం అంటే చాలా తప్పులు చేశారు. ప్రతి ఒక్కరిని విమర్శించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భార్యని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు వరుసగా పెళ్లిళ్ళ కోసం విమర్శించారు. రాజకీయం అన్నది రాజకీయంగా చూసుకోవాలి తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలు మాత్రం ఎవరు గెలుక్కోకూడదు. పర్సనల్ విషయాలు గెలుక్కుంటే రేపొద్దున రోజులో వాళ్ళ అధికారం అయిపోయింది. వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఊరుకుంటారో వీళ్ళ పట్టా బాధలు కొలిది వీళ్ళ తప్పులన్నీ బయట పెట్టారు. పోసాని మురళీకృష్ణ బొక్కలో దూశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం రాజకీయ పరంగా ఓకే. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, చిన్నపిల్లల మీద చాలా దారుణంగా నీచంగా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా రాజకీయాలు ఎక్కడ చూడలేదు. ఎలా అనిపిస్తున్నాయండి వాళ్ళ మాటలు? కానీ అంటే అప్పుడు తప్పు చేసి ఉంటారా? ఇలాంటి మాటలు అవసరం అంటారా రాజకీయాల్లో? ఆయన బోరుగడ్డ అనిల్ గారికి పిల్లలు లేరండి? భార్య పిల్లలు లేరా? అదే ఇవి వీళ్ళ విమర్శింటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా? అది చాలా పొరపాటు పని చేశాడు ఆయన. కానీ ఏటేళ్ల కాలం ఒకేపే పడుకుంటాం, రెండేపు ఒత్తికి వెళ్ళాం అనుకున్న డైలాగులు వేసాడు. వేళ ఇవాళ ఏమైంది? ఆయన తప్పులు ఆయన చేతితో ఏలెట్టు చూపించుకునే విధానంలో ప్రభుత్వాలు వాళ్ళకి బయటకు లాగారు ప్రతి ఒక్కరిని కూడా. అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న కరెక్ట్ అంటారు? కూటమి చేస్తున్న ప్రభుత్వం 100% నిజమేనండి. ఏటేళ్ల కాలం పడరు కదా. వీళ్ళు 10 మంది వచ్చి ఒకరి మేము పడిపోవచ్చు. వీళ్ళు ఉన్న పాయింట్ పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం వల్ల తప్పే ఉంది. ఇది తప్పు అన్నది ఎప్పుడు తప్పు అనుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే వీళ్ళే సామాన్యంగా మాట్లాడలేదు, వాళ్ళు చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. ఇది పోసాని కృష్ణమురళి గారు ఎంత దారుణంగా మాట్లాడేవారండి. రోజా గారు ఎంత దారుణంగా మాట్లాడేవారు. రకరకాలైన విమర్శలు అన్ని చేసేవారు. ఇవాళ ముఖం ఎత్తి చూపించుకోగలరా? మేము 170కి పోయి 170 అని చెప్పేవారు. 170 పోయి ఎలా అయిపోతుంది? ముగ్గురు కూటమిలోనే ఈ మాత్రం సీట్లు రావడమే అది కష్టంగా వచ్చాయి. వీళ్ళు ఒక్కలో 170 పోయి 170. వైజాగ్ లో మామూలుగా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు 9వ తారీఖున. అది ఎంతవరకు నిజం అంటారు? అది వాళ్ళ అంచనాలు ఎన్ని తప్పు. ముందు మాట్లాడిన మాటలన్నీ ఇంకా తప్పు అండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, మళ్ళీ నేను సీఎం అయిపోతాను, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పి ప్రజల్ని మోసం చేశాడని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా అనిపిస్తున్నాయండి మీకు? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందండి. రోడ్లు అంటే సామలకోట వెళ్ళడానికే ఎదర బండి పోరుకి ఇరిగిపోద్దాం అన్నట్టు భయం వేసేది. సామలకోట వెళ్ళిన రాకే 2 గంటలు టైం పట్టేది. అటు నుంచి పిఠాపురం రావాలంటే మధ్యాహ్నానికి 5-6 గంటలు టైం సరిపోయేది, ఇబ్బంది. అలాగే కొండవారి నుంచి వెళ్ళామంటే ఇంకా సరే పుట్ట పోగలే బోల్తలు పడిపోయి బళ్ళు. అలా ఆ రోడ్లు చూడండి. ఇవాళ పిఠాపురం కానీ ఈ విలేజీలు కానీ చక్కని రోడ్లు వేసారు. జగన్ గారి ప్రభుత్వంలో ఏమో రోడ్లు ఉన్నాయేటి? ఏది పనికిమాలి పథకాలు అన్ని పెట్టారు. ఆ పథకాలు సోమవారపోతం చేశారు జనాన్ని. అలా కాదు, పరిశ్రమలు కట్టి పిల్లలకే ఓ భవిష్యత్తు ఇవ్వాలా. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు నేను బాగా ఇచ్చాను, వీళ్ళేమీ అవ్వట్లేదు, సూపర్ 6 గాలికి వదిలేశారని చెప్తున్నారు. అసలు అవసరం అంటారా సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు ఎందుకండి? పని చేసుకునే వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చూడాలా. ఎవరు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చదువుకున్నారో దేనికి పని చేయకుండా కూర్చున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం పరిశ్రమలు కడితే వీళ్ళు చేసిన పని ఏంటన్నది ప్రజల్లో ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిపోతాను నేను, ఇప్పుడు ఎలక్షన్ వస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా అవుతారంటారా? ఏమవుతారు సీఎం? నిద్రలో కనగలనా? రవాణా సేకారం చేసామో నిద్రలో కలగంటే అది సీఎం అనుకోవాలా. అంతే తప్ప సీఎం అన్నదానికి అసలు సమస్య లేదండి. సమస్య లేదంటారా? ఏం చేశారని ఏంటి? ఒక ఆల్ టికెట్ మీద వాళ్ళ పేర్లే, ఒక భూమి రాయి మీద వాళ్ళ పేర్లే, ఒక దస్తాదుల మీద వాళ్ళ పేర్లే. ఎవల అపసొమ్ము అండి ఇది? వాళ్ళ పేరు పెట్టుకోవడానికి వాళ్ళ పేర్లు అని దీనికి ఎంత ఖర్చు చేశాడు? ఆ ఖర్చు ఎంత పెద్దలకు ఉపయోగపడి ఖర్చే కదా. అదేమన్నా అతనికి ఏమైనా ఉపయోగపడిదా? అది వేసుకున్నంతట్లో భూమి అయితే అయిపోతే అది చాలా అయిపోద్ది. రోడ్డు అని చూస్తుంటాం, ఊరు వెళ్తుంటాం, ఊరంతా చూస్తాం, ఊరంతా మనకు అయిపోద్ది. మనకున్న 2 సెంటో ఎకరం అదే మనకు అవుతుంది. ఈ ఊరిదంతా మాత్రం మనకు అవదు. అది తెలుసుకోవడంలో అతను అంత చదువుకున్నాడు అంటున్నారు తప్ప అతనిలో ఎవరి కాలంలో ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో వెనకాల సలహాదారులు ఎవరు ఇస్తున్నారో కానీ శుద్ధ ఫెయిల్. జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు శుద్ధ ఫెయిల్ అంటారా? శుద్ధ ఫెయిల్ అంటారండి. 100% నిజం అది.
ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటట్టు విమర్శించారు. ఎలా అనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది? ఏంటి అది అతనికి మత్తిమితం లేక ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే 150 సీట్ వచ్చింది ముందు, ఇప్పుడు 11 సీట్లకు వచ్చేటి. ఏంటి ఎలా జరిగిందంటే అతని ప్రభుత్వంలో అంతా నిరసన బాగా జరిగింది తప్ప ఏమీ లేదు. మంచి ఎవరికి జరగలేదు. మంచి ఏంటి ఈ 15,000 రూపాయలు అయ్యి అంటున్నారు. అవి ఎంతవరకు అంతే వాళ్ళ వారంటీలు నచ్చిన వాళ్ళకి రాసేవారు, నచ్చిన వాళ్ళకి రాసేవారు కాదు. ఆ వారంటీ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సగం సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వల్ల, వారంటీ వ్యవస్థ వల్ల వాళ్ళు నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇళ్ల పట్టాలు రాసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము గత 5 ఏళ్ళు అని చెప్తున్నారు. మీకు ఏమైనా కనిపించింది ఎక్కడైనా? ఎక్కడ కనిపించి హోటల్లో పనిచేసి ఉద్యోగం ఏంటంటే మనం చేసుకోవచ్చు. పాలకప్పు దానం చేసి ఉద్యోగం ఏంటిది? ఒక మామూలు కాఫీ హోటల్లో కప్పులు తీసి ఉద్యోగం కాదు. ఆ టైంకి టైం పాస్కి వెళ్తాడు వచ్చేస్తాడు. ఆ ఉద్యోగాలు ఎలాగంటారు? మామూలుగా ఒక టెస్ట్ పెట్టి పరీక్ష రాయించి అందులో మున్సిపల్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులోనే ఇలా చిన్న చిన్న ఆఫీసులో గవర్నమెంట్ చిన్నదో పెద్ద ఉద్యోగం పడితే అది గవర్నమెంట్ ఉద్యోగాలు లెక్క వస్తాయి. చిన్న చిన్న రోడ్డు మీద తిరిగి పాపురేలో అమ్ముకుండేది, మరమ్మలో అమ్ముకుండే ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఎలాగంటారు? ఆ ఉద్యోగాలు ఏమన్నా ఎవడన్నా ఊపుకున్నవాడు అమ్ముకుంటాడు, లేదా ఆడు దారి ఆడు చూసుకుంటాడు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమి ఉండదండి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తప్ప అలా అపోక తప్ప ఏమి ఉండదండి. సునామీ మళ్ళీ సార్ ఏదో వచ్చేస్తాం అలాగన్నారు, ఏమి రారండి. రావడానికి ఛాన్స్ ఏది? ఈసారి వస్తే ఎన్ని వస్తాయంటారు? 11 కాకుండా తక్కువ వస్తే 10 సీట్లు వస్తాయి మళ్ళీ సరి. ఒక అతి కష్టపడి మళ్ళీ మూలన్నాడు ఆ డబ్బులు ఈ డబ్బులు తీసి మళ్ళీ ఖర్చు పెట్టి రకరకాల ఇది చేసి వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే 10 సీట్లు వస్తాయి. మహా వస్తే 10 వస్తాయి. ఒకవేళ పడితే ఎన్ని పడతాయంటారు? పడితే 10 సీట్లు, ఒక ఎంపీ 2 ఎంపీలు వస్తాయి. ఒకవేళ కిందకి పడిపోతే ఇంకేమన్నా ఒక 5-4 వస్తాయి. అసలు చూడరు ఆ పులివెందులోనే ఇలాంటి ముఖ్యంగా ఉన్నారు. 5 పంచపాండవులు ఉన్నారు కదా, అలాంటి 5 సీట్లు వస్తాయి. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ అయితే కనపడదు. వైఎస్ఆర్సీపీ రాదు. వైఎస్ఆర్సీపీకి ఎలా చేస్తారండి? మీ తాతల కంటే ఉన్న భూమి మీకు లేకుండా పక్కోళ్ళకి లాగేసి విధానంలోనే ఆయన ఫోటోలు ఆయన పాంప్లెంట్లు వేసుకుంటేనే ఎలా చేస్తారు? బుద్ధున్నోడు ఎవడన్నా రాసే జగన్ గారు కొట్టేస్తారండి. ముఖ్యంగా భూమి ఉన్నవాడు ఒక్కడు కూడా వేయడండి ఓటు. నార్మల్ గా ఉన్నవాళ్ళు వేసినా భూమి ఉన్నవాడు మాత్రం 100కు 100 మంది కూడా వేయరు. ఏతో సర్వనాశనం అయిపోతారు. ఇంకంటే మనం చెప్పేది ఏం లేదు.